పెద్దలు అనబడే వాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోవటం సంస్కార లక్షణం. అది నిత్య సత్యం. అవునా కాదా? అఫ్ కోర్స్ యు ఆర్ రైట్. అది పెద్దల విషయంలో. ఓకే, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఒక చిన్న నిత్య సత్యంతో కూడిన కథ చెప్తాను, విను. మిస్టర్ విజయ్, గెటప్ మార్చేసుకుని నా వాటికే వచ్చి గ్రేస్ గా డాన్స్ చేస్తే గుర్తుపట్టకపోవడానికి నేనే రొటీన్ విలను కాదు. బిల్డప్ ఇవ్వక విషయానికి రా. దేవాంతకుడి లెవెల్లో మాట్లాడుతున్నాన్ని పొంగిపోకు. చేతికి మట్టి అంటకుండా ప్రత్యర్థిని మట్టు పెట్టడమే మేధావు లక్షణం. అది నిత్య సత్యం. అవునా కాదా? అవునో కాదో నాకు తెలియదు. సరే, ఇప్పుడు తెలుసుకుంటావు. ఆ రామానుజంగాన్ని చంపింది నేనే. ఆ హత్య నీ మీదకి వచ్చింది. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు, నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు. నువ్వే చంపావని రుజువు చేస్తారు. చచ్చినట్లు ఉరికమ్మ వెక్కి నువ్వు చావాలి. ఓవర్ యాక్షన్ చేయకు. ఇంతకీ సోదంతా ఎందుకు చెప్తున్నావు? చెప్పి చేయటం తెలివైన వాళ్ళ లక్షణం. అది నిత్య సత్యం. నేను ఎంత తెలివైన వాడినో నీకు చెప్తున్నాను, ఇంకా చెప్తాను. చట్టానికి దొరకకుండా నేరాలు చేయటంలో ఆంధ్ర లెవెల్లో నన్ను మించిన వాళ్ళేడని నా ఫీలింగ్. ఫైనల్ గా ఒక నిత్య సత్యం చెప్తాను. కొద్దిసేపట్లో పోలీసులు ఇక్కడికి వస్తున్నారు. హలో కమిషనర్ గారు, మీరే వచ్చారా? రండి. నన్నేదో చేసేద్దామని వేసుకున్న ఈ మారువేషం తాలూకు మేకప్ ఖర్చులు కూడా గిట్టనందుకు నీకు సారీ చెప్తున్నాను. నా ప్రాణాలకు తెగించి ఎలాగో పట్టుకుని భరతమాత ముద్దు పెట్టగా నా ధర్మం నేను నిర్వహించాను. సార్, నేను నిర్దోషిని. నిజంగా నేనే తప్పు చేయలేదు. ఆ హత్య చేసిన ఇతను. నన్ను నమ్మండి ప్లీజ్. స్టాప్ ఇట్. జస్ట్ ఏ మినిట్ సార్. సార్, ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. మీరు నన్ను తీసుకెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? చావటానికి ముందు చివరి కోరికలాగా ఉంది. పాపం, ఫోన్ తీయచ్చండి. చంటి, ఒరే చంటి, నువ్వేనా చెప్పరా? పాపం వీరి జీవిత చరిత్ర ఒకసారి వేసి చూపించు. పెద్దలనబడే వాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోవటం సంస్కార లక్షణం. అది నిత్య సత్యం. అవునా కాదా? అఫ్ కోర్స్ యు ఆర్ రైట్. అది పెద్దల విషయంలో. ఓకే, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఒక చిన్న నిత్య సత్యంతో కూడిన కథ చెప్తాను, విను. మిస్టర్ విజయ్, గెటప్ మార్చేసుకుని నా వాటికే వచ్చి గ్రేస్ గా డాన్స్ చేస్తే గుర్తుపట్టకపోవడానికి నేనే రొటీన్ విలను కాదు. బిల్డప్ ఇవ్వక విషయానికి రా. దేవాంతకుడి లెవెల్లో మాట్లాడుతున్నాన్ని పొంగిపోకు. చేతికి మట్టి అంటకుండా ప్రత్యర్థిని మట్టు పెట్టడమే మేధావు లక్షణం. అది నిత్య సత్యం. అవునా కాదా? అవునో కాదో నాకు తెలియదు. సరే, ఇప్పుడు తెలుసుకుంటా. ఆ రామానుజంగాన్ని చంపింది నేనే. పిచ్చ నా కొడక, టీవీని పేలిస్తే ఏమవుతుందిరా? నీ హరికథ మొత్తం ఆ క్యాసెట్ లో ఉందిరా. నీలాంటి టోకరాగాడు చాలా మందికి నేను నిత్య సత్యాలు చెప్పాలి. నువ్వు ఆంధ్రాను కొట్టేవాడివైతే ఆల్ ఇండియాను కొట్టే నీ మొగుడు ఇంకొకడు ఉంటాడు. అది నిత్య సత్యం. అవునా కాదా? అసలు యమధర్మరాజు నువ్వన్నమాట. హత్యలు నేరాలు అన్ని నువ్వు చేసి ఏమీ తెలియని అమాయకుల మీద వస్తావా? ఇన్స్పెక్టర్, టేక్ హిమ్. ఎస్ సార్. రేయ్, ఇప్పుడు పోలీసులకు అప్పచెప్పాను, మురిసిపోకరా. నేను బయటకు వచ్చాక నీ అంతు చూస్తాను. నార్మల్. చావులేని వాణ్ణి చిరంజీవి అంటారు. ఆ చిరంజీవిని నేనేరా. ఇంతే కాదు, ఇంకెంత కావాలన్నా ఇస్తాను.
ఆ విజయగాడిని ఎక్కడ చూస్తే అక్కడే చంపేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను క్షమించు, ఆ రోజు నేను కాదని వెళ్ళిపోయాను. ఇదిగో దీని మాట విని అనవసరంగా తొందరలో కంగారు పడ్డాను. మీ మాట విని కంగారులో తొందరపడ్డాను. కాదు, తొందరలో కంగారు పడ్డాను. కంగారులో తొందరపడ్డాను. తొందరలో కంగారు పడ్డాను. జరిగింది ఏదో జరిగిపోయింది. నవ్ వీఆర్ హ్యాపీ. అవును విజయ్, నీ గొంతు ఏదో మారినట్టుగా ఉందే. అవును బాబు. ఈ మధ్య కొంచెం జలుబు చేసిందంటే. ఆ? హలో, అవునండి. ఎక్స్క్యూజ్ మీ. రాజమండ్రి రేపు పొద్దున కల్లా చేరిపోతుందంటావా బావా? ఏడా గుద్దకుండా ఉంటే చేరిపోవాలి మరి. ఇదిగో రోడ్డు మీద ఏదో శవలాగా ఉంది, దిగి చూడండి. అలాగే సార్. ముసుతి. బాబు, తండ్రికి తగ్గ తనయుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు నిత్య సత్యాన్ని నిజం చేశావు. అవునా కదా? అవునో కాదు, ఓరు కొట్టుకో పద. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా వస్తారా? అరుణ్, ఏమిట్రేది? నువ్వా? చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. అది నిత్య సత్యం. అవునా కాదా? హలో. హలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇందులో నా ఆలస్యం లేదు అల్లుడు. ఈ అలంకరణ పొద్దున మొదలైంది, ఇప్పటికి పూర్తయింది. మిస్టర్ విజయ్, నువ్వు సాధించిన విజయానికి మనసారా అభినందిస్తాను. థ్యాంక్ యూ సార్. మరేమనుకున్నారు డాడీ నా సెలక్షన్ అంటే? నిజంగా హీరోనే సెలెక్ట్ చేసుకున్నావమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, మీకోసం ఇచ్చేస్తాను ప్లీజ్. ఇలాగే మన క్లాస్ బాబు, అవును. ఐజీ గారు. నమస్కారం సార్. నమస్కారం. తెలుసుగా మా కాబోయే అల్లుడు. ఐ నో విజయ్ లాంటి వాడు మీ అల్లుడుగా దొరకటం యు ఆర్ వెరీ లక్కీ మిస్టర్ ప్రభాకర్. బై వీళ్ళ పెళ్లి రిసెప్షన్ ఇప్పుడు అల్లుడు గారు డేట్ ఫిక్స్ చేయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, టేక్ ఇట్. సంవత్సరాల క్రితం ఇదే పెట్రోల్ బంకులో నా తండ్రి సుందరేశ్వరరావుని నిర్దాక్షిణ్యంగా చంపావు. గుర్తుందా? అవునరా లుచ్చ. నేను నీ వెంట పడను.
ఈ మంటే నిన్ను వేటాడుతుంది. ఈ నేల నా పగ కాలి మాడి బూడిదైపోతుంది. మిస్టర్ ప్రభాకర్ రావు, ఎస్, there's a phone call for you. వాడేమో ఎస్, కమిషనర్ హియర్. వాట్? ఐ సీ. ఇట్స్ ఆల్ రైట్. నేను వెంటనే బయలుదేరేస్తాను. విజయ్, ఇదిగో నీకే చెప్పాను, నా మాట విని నవ్వయ్యా. వస్తారు. ఐఎమ్ సారీ, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ధర్మరాజ్ చనిపోయాడు. మై గాడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, ఉంటాను సార్. చంటి, చంటి, ఏమిటది? చంటి, విజయ్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడిని చంపేశాను. సరే, ఎవరు ఎవరు చేశారు ఈ పని? విజయ్, నిన్ను చంపుదామని వచ్చిన మనుషులు నువ్వు అనుకున్న నన్ను షూట్ చేశారు. చంటి, అవును విజయ్. విజయ్, ఆ రోజు నేను చంపుదామనుకున్న రామానుజాన్ని నీ చేత చంపించాలనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను చంపుదామనుకుని వచ్చిన మనుషులు నువ్వు అనుకున్న షూట్ చేశారు. చంటి, చంటి. విజయ్, అప్పుడు నా కోసం నువ్వు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నావు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇలాగైనా నీ ప్రాణాలు కాపాడగలుగుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది విజయ్. చాలా ఆనందం.